ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. సో మనము హెబ్రీ పత్రిక చివరికి వచ్చేసాం. 13వ అధ్యాయంలో ప్రవేశించాం. అండ్ వీ విల్ బి దిస్ ద లాస్ట్ బట్ వన్ సెషన్. వచ్చే బుధవారంతో మన యొక్క ఈ సుదీర్ఘ ఆల్మోస్ట్ 10 నెలల ప్రయాణం మనము ముగించబోతూ ఉన్నాం. దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 25 వచనాల వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయము విశ్వాస జీవితాన్ని ప్రదర్శించుట, క్రియారూపకములో అండ్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్, మన యొక్క సంబంధ బాంధవ్యాలలో విశ్వాస జీవితాన్ని ఎలా ప్రదర్శించాలో దాని కొరకైనటువంటి గైడ్ లైన్స్, హెచ్చరికలు, ఆజ్ఞలు మనము ఈ భాగంలో చూస్తాం. ఈ భాగంలో 4 ప్రధానమైన సంబంధాలు, 4 ప్రధానమైన సంబంధాలను మనం చూడబోతూ ఉన్నాం. మొదటిది ఇతర విశ్వాసులతో మనకున్న సంబంధాలు, 1 నుంచి 3 వచనాలు. రెండవది వ్యక్తిగత సంబంధాలు, అంటే నాతో నాకున్న సంబంధం, టువర్డ్స్ అదర్ బిలీవర్స్ అండ్ టువర్డ్స్ మై సెల్ఫ్. 4 నుంచి 6 వచనాలు 13వ అధ్యాయం. 3వ భాగములో దైవ సేవకులతో సంబంధాలు, అవర్ రిలేషన్షిప్ విత్ servants of God, or you can call them church elders, deacons, pastors. స్థానిక సంఘములో ఎవరుంటే వాళ్ళు. సో 7 నుంచి 9 వచనాలు, మళ్ళీ 17వ వచనం. 18 నుంచి 21 వరకు యేసు క్రీస్తుతో గల సంబంధాలు. 22 నుంచి క్లోజింగ్ వర్డ్స్ అనుకోండి, 22 to 25 యేసు ప్రభుతో మనకున్నటువంటి సంబంధాలు. ఈరోజు మొదటి 3 మనం చూడబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క దయ వలన, మీ కృప వలన ఈ సుదీర్ఘ ప్రయాణంలో హెబ్రీ పత్రిక చివరి అధ్యాయానికి వచ్చాం. ప్రభువా, మరి ఈ దినము వచ్చే బుధవారం దీనిని ముగించబోతూ ఉన్నాం. మీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు మా బైబిల్ స్టడీని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. నౌ లెట్ us see 1 to 3 verses. ఇతర విశ్వాసులతో ఉన్న సంబంధాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. నిలువరముగా ఉండనీయుడి, మరువకుడి, జ్ఞాపకము చేసుకొనుడి. 3 instructions. నిలువరముగా ఉండనీయుడి, మరువకుడి, జ్ఞాపకము చేసుకొనుడి. సో మొదటిది, సహోదర ప్రేమలో నిలకడగా ఉండండి అంటున్నాడు. అంటే మీరు సహోదర ప్రేమలో ఉన్నారు, మీ మధ్యలో ఆ ప్రేమ, ఆ బాంధవ్యము ఆల్రెడీ దట్ ఎగ్జిస్ట్స్. కానీ మీరు ఏం చేయండి అంటే అందులో నిలకడగా ఉండండి. ఎందుకు నిలకడగా ఉండమంటున్నాడు? ద రీజన్ ఈజ్ వెరీ ఎవిడెంట్. ఇంతకుముందు అధ్యాయంలో కూడా చూశాం. ఈ విశ్వాసులు శ్రమల గుండా వెళుతూ ఉన్నారు, శ్రమపరచబడుతూ ఉన్నారు. సో శ్రమపరచబడుతున్నప్పుడు అండి, ఈ సహోదర ప్రేమ చూపించడం అన్నది ప్రాక్టికల్గా చాలా కష్టం.
నేను చెప్పడం బాగుంటుంది, మీరు వినడం బాగుంటుంది, కానీ వెన్ వీ ప్రాక్టీస్ ఇట్ ఎంత కష్టమో మనకు అర్థమవుతుందండి. జనరల్గా ఈ 10 నెలలు మీరు గమనించి ఉండొచ్చు, నేను థియరీగా మాట్లాడనండి, అజంప్షన్స్ మాట్లాడను. ప్రాక్టికల్గా ఉంటే ఎలా ఉంటుంది అన్నదే నేను మాట్లాడతాను. సో ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. సో ఇక్కడ సహోదర ప్రేమ అనే మాట మనం గమనిస్తే గ్రీకులో ఫిలడెల్ఫియా అనే మాట ఉంది. ఫిలియో డెల్ఫాస్, ఫిలడెల్ఫియా, లవ్ అమాంగ్ సిబ్లింగ్స్. అది అంటే రక్తము పంచుకొని పుట్టిన అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అది ఫిలడెల్ఫియా అనే మాట యొక్క అర్థం అది. సో ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, రక్తము పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు ఎలాంటి ప్రేమను కలిగి ఉంటారో మీరు అలాంటి ప్రేమలో నిలకడగా ఉండండి అంటాడు. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల మధ్యలో పొరపచ్చలు రావా, అభిప్రాయ భేదాలు రావా, కొన్నిసార్లు పోట్లాటలు రావా, కొన్నిసార్లు మాటలు కూడా మానేసుకొని ఉంటున్నటువంటి సందర్భాలు ఉండవా? అయితే వెన్ టైమ్ కమ్స్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ద వాటర్. చూశారా? ఆ గొడవలు ఏమైపోతాయో, ఆ మనస్పర్ధలు ఏమైపోతాయో, అభిప్రాయ భేదాలు ఏమైపోతాయో తెలీదు, దే యునైట్. ఆ రకమైన ప్రేమ సంఘములో సంఘస్థుల మధ్య కనపడాలి. అది విశ్వాస జీవితాన్ని ప్రదర్శించడం అంటే అంటాడు. అందుకే మనం హెబ్రీ 2:10 చదివితే, ఇంతకుముందు మనం చెప్పుకొచ్చాం, ఆ హెబ్రీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాను నేను. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మనం కుమారులం, ఆల్ ద బిలీవర్స్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఆయన మనల్ని మహిమకు తెస్తూ ఉన్నాడు. అనగా ఆ దత్తపుత్రత్వానికి, ఆ మహిమకు ఏర్పాటు చేయబడినటువంటి మనం. సో సిబ్లింగ్స్ కన్నా, రక్తము పంచుకు పుట్టిన అన్నదమ్ముల కన్నా మన బంధము ఎక్కువైనది, శాశ్వతమైనది. అది తల్లిదండ్రుల దగ్గర నుంచి పంచుకున్న రక్తము, ఇది నిత్యుడైన దేవుని యొక్క రక్తమును పంచుకున్నటువంటి వారం. ఇది దాన్ని గుర్తించాలి. అలాగే హెబ్రీ 2:12-13 వచనాల్లో కూడా ఏమంటాడంటే, వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు. కీర్తన గ్రంథంలో ఉన్న విషయాలు హెబ్రీ గ్రంథకర్త కోట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనలను యేసు ప్రభువు సహోదరులు అని పిలవడానికి సిగ్గుపడటం లేదు. మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, మనం రక్షించబడిన తర్వాత కూడా మనం ఏమాత్రం ప్రేమిస్తున్నాము ప్రభువుని అన్నది ఎవరికి వాళ్ళకే తెలుసు. అయినా కూడా ఆయన మన విషయంలో సిగ్గుపడకుండా మనల్ని సహోదరులని పిలుస్తూ ఉన్నాడు అంటే, మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి మెచ్యూరిటీని, ఎలాంటి పరిణితిని ప్రదర్శించవలసిన వారమై ఉన్నామండి. హౌ స్ట్రాంగ్ అవర్ బాండ్ షుడ్ బి ఇన్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘములో కొంతమంది సంఘములో గొనుక్కొని, పలానోళ్ళంటే నాకు నచ్చదు, రాను సంఘానికి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సొంత అన్నదమ్ముల మధ్యలో పొరపచ్చలు రాలేదా? మాటలు మానేసుకున్న ఇబ్బందులు లేవా? కొట్లాడుకున్న సంబంధాలు, పరిస్థితులు లేవా? 5-6 సంవత్సరాలు ముఖాలు చూసుకోకుండా ఉన్నటువంటి కుటుంబాలు లేవా? కానీ వాళ్ళు కలవట్లేదా? వెన్ టైమ్ కమ్స్ దే ఆర్ గెట్ యునైటెడ్. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకండి వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగి సంఘం మానేయడము, వాళ్ళు నన్ను పలకరించలేదనో, వీళ్ళు నన్ను పలకరించలేదేమో. వాట్ ఇమ్మెచ్యూర్ యాటిట్యూడ్.
ఏమండి? ఇట్స్ అన్ ఇమ్మెచ్యూర్ యాటిట్యూడ్. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను విశ్వాసం అంటున్నప్పుడు డిమాన్స్ట్రేట్ యువర్ లైఫ్ in relation with other brothers and sisters in the church, that is in the local church. నిలకడగా ఉండండి. 17వ వచనంలో కూడా హెబ్రీ పత్రిక 2, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో, ఇన్ ఆల్ థింగ్స్, ఏమండి, హీ empathized with us. Empathized. And not only sympathized, but he empathized. మన వంటి వాడు కావాలి. ఆ ప్రభువే మన వంటి వాడు కావాల్సి వచ్చినప్పుడు మనకి ఏమిటి సార్? కాదా? వదిలేయండి అనవసరమైన భేషజాలు, అనవసరమైన మొహమాటాలు, అనవసరమైనటువంటి నిరర్థకమైనటువంటి గొప్పతనాలు. ఫర్గెట్. ఇంకా అంత ఇమ్మెచ్యూరిటీలో జీవించడం ఉంటే అసలు విశ్వాసులు ఎలా అవుతామండి మనం? వెన్ డు వి లెర్న్? సహోదర ప్రేమ, రోమపత్రిక 12:10 ఇలా అంటాడు పౌలు, సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూశారా? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడికి అనురాగం ఉండాలంటాడు. అనురాగం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్స్టింక్ట్ అండ్ ఫీలింగ్. అనురాగం అంటే అంటే కడుపులో నుంచి తన్నుకొని వస్తుందంటారే, దాని అర్థం అది అనురాగము, అనురక్తి, అనురాగము. అది మనలో పుట్టి బయటికి పరిగెత్తుకొని వచ్చేదన్నమాట. సహోదర ప్రేమ విషయం అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునిడి. సో ఒక ప్రూఫ్ ఏమిటో తెలుసండి, మనం ప్రేమిస్తున్నామని ఎదుటి వ్యక్తిని మనకంటే ఘనంగా ఎంచుకోవడమే ప్రూఫ్. ఇట్స్ నాట్ డైలాగ్స్. బ్రదర్ మీరు చాలా మంచివాళ్ళు బ్రదర్, మీరు నాకంటే గొప్ప వాళ్ళు బ్రదర్, ఇట్లాంటి డైలాగులు అవసరం లేదండి. అతన్ని మనకంటే గొప్పగా ఎంచుకోవడం అంటే అర్థం ఏంటంటే అండి, ఏమండి, అతడిలో ఉన్నటువంటి సుగుణాన్ని, గుణాన్ని మనం గుర్తించగలిగి దానిని అంగీకరించగలగడం. చూసారా? ఇప్పుడు ఉదాహరణకు నేను బాగా పెద్ద చదువు చదివాను, చదువు లేని వ్యక్తి నా తోటి బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ నువ్వు నాకంటే గొప్పవాడివి అనడంలో ఏం అర్థం లేదండి. ఖచ్చితంగా నేను ఎంఏ చదివాను, నేను ఏం చదువుకోలేదు, ఇలాంటి దొంగ మాటలు వద్దు. బట్ there are qualities in him and we should have the insight to see those qualities, recognize them, accept them and glorify them. వాటిని గుర్తించి వాటిని అంగీకరించి వాటిని ఘనపరచగలగాల మనం. అది ఇక్కడ చెప్పేది. మొదటి తెస్సలోనికీయులు 4:9 ఇలా అంటాడు, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. గమనించారండి? ప్రేమించుటకు నేర్పబడితిరి. ఎవరు నేర్పించారు? యేసు ప్రభువు నేర్పించాడు. ఎక్కడ? ఏమండి, ఎక్కడ నేర్పించాడు? తాను చెయ్యగలిగే అద్భుతాలు తన శిష్యులు చేయడానికి అధికారం ఇచ్చినప్పుడు, మీరు కుష్ఠరోగులను బాగు చేస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు, చనిపోయిన వారిని మీరు లేపుతారు అని ఆ 12 మందిని పంపించాడు. యేసుప్రభువు వారు 12 మందిని పంపించినప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు ఆ 12 మందిలో. దాట్ ఈజ్ లవ్. ఇకుడే తన దగ్గర ఉన్న అధికారాన్ని వాళ్ళకి ఇవ్వగలగడం. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు సంఘంలో? ఎంతమంది లీడర్స్, ఎల్డర్స్, డీకన్స్, పాస్టర్స్, సో కాల్డ్ టైటిల్ బేరర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. యేసు ప్రభువు వారు చెప్పింది, ఆ చేలో పడి ఆ కంకులు తింటున్నారు.
చేలో కంకులు తినడము ధర్మశాస్త్రం ఏమి బ్యాన్ చేయలేదండి, తినొచ్చని చెప్పింది ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రము పరదేశం ఎవరైనా వస్తే ఆకలి అయితే చేనులో 1-2 అవి కంకులు తెంపుకొని తినొచ్చు అని ఉంది. కానీ వీళ్ళు విశ్రాంతి దినమా పనిచేశారు శిష్యులు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయాలు, ఏమయ్యా గద్దించు నీ శిష్యుల్ని అంటే, ఏమయ్యా మీరు అట్లా చేస్తారా, తప్పు కదా అని యేసుప్రభువు అనలేదండి. ఏం చేశారో తెలుసా, వాళ్ళని వెనకేసుకొచ్చాడు. రీడ్ దట్ ప్యాసేజ్. వాళ్ళకి రివర్స్ క్వశ్చన్ వేశాడు, దావీదు తినలేదా, యాజకులు మాత్రమే తినవలసిన సముఖపు రొట్టెలు దావీదు తినలేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను, కాళ్ళు కడిగాడు. నేర్పబడితిరి. ఇలాంటివి ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్య విషయాలను మనం చదివినప్పుడు, దేవుని చేత నేర్పబడితిరి. 1 పేతురు 1:22 ఇలా అంటాడు, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. సో మనం హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమించాలి అంటే ఒక ఎలిమెంట్ ఉండాలి మన లోపట, ఒక ఇంగ్రీడియంట్ ఉంది. అదేమిటో తెలుసా, పవిత్రమైన మనస్సు. నేను ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను అంటే అర్థం చేసుకోవాలి, నాకు పవిత్రమైన మనస్సు లేదు అని అర్థం చేసుకోవాలండి. దట్ ఈజ్ ఆల్. క్లియర్గా ఉంది వాక్యం, ఇక్కడ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేదు, వెరీ క్లియర్. 2 పేతురు 1:7 భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. యాక్చువల్గా తెలుగులో దయాని ట్రాన్స్లేట్ చేశారు కానండి, గ్రీకులో అగాపే. భక్తి యందు సహోదర ప్రేమ, దట్ ఈస్ ఫిలడెల్ఫియా. ఆ ఫిలడెల్ఫియాలో అగాపేని పెట్టండి అంటున్నాడు. ఫిలడెల్ఫియాలో అగాపేని పెట్టండి అంటాడు పేతురు. రెండో విషయానికి వద్దాం, ఆతిథ్యమియ్యుడి. ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసి మర్చిపోతున్నారంట విశ్వాసులు ఆతిథ్యం చేయడం. చాలా తక్కువ అండి, ఆతిథ్యం ఇచ్చే విశ్వాసులు చాలా తక్కువ. సంఘములో ఒక 30 కుటుంబాలు ఉన్నాయంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు 3-4 ఉంటాయండి. దట్స్ ఆల్, అంతే. 3-4 కుటుంబాలు ఉంటాయి అంతే. అవును, నేను మధ్యాహ్నము ఒక దగ్గర సేవకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 3 అయ్యేది మధ్యాహ్నం, సండే మధ్యాహ్నం. నా భార్య చర్చికి వెళ్ళి నా కొడుకుని ఎత్తుకొని వాడిని నడిపించుకుంటూ, మా పాపని నెలల పిల్ల సంవత్సరం పిల్ల ఎత్తుకొని నడిచి ఇంటికి వచ్చి మిట్ట మధ్యాహ్నం వండుకొని తిని, ఆమె ఉద్యోగం చేస్తుంది. పడుకుంటే 3 గంటలకి నేను వస్తూ 6గురిని 7గురిని 10 మందిని ఇంటేసుకొచ్చేవాడిని. మళ్ళీ ఏమండి లేచి మళ్ళీ వండి పెట్టి, షీ యూస్ టు డూ ఇట్. స్త్రీలు ఇది నేర్చుకోకపోతే సంఘము, నా సంఘం ఇక్కడ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘము కట్టడములో నా పాత్ర ఎంత ఉందో నా భార్య పాత్ర కూడా అంతే ఉందండి. ఇన్ అవర్ చర్చ్ ఉమెన్ డోంట్ ప్రీచ్. ఆ ఉమెన్ ప్రీచింగ్ హ్యాబిట్ మా చర్చిలో లేదు. బట్ దిస్ ఇస్ హౌ ద ఉమెన్ ప్రీచ్. ఎంతమందికి ఉందండి ఈ హ్యాబిట్? లేకపోతే కల్టివేట్ చేయాలి, నేర్చుకోవాలి. నువ్వు నన్ను పిలువు, నేను నిన్ను పిలువు, నువ్వు నన్ను పిలువు భోజనానికి, నేను నిన్ను పిలువు. ఇదే అండి, ఇదే జరుగుతుంది. ఇక అది కాదు ఆతిథ్యం అంటే. చూడండి ఇక్కడ ఆతిథ్యం అంటే ఎగ్జాంపుల్ ఉంది. అబ్రహాము శారా, ఆదికాండం 18వ మిట్ట మధ్యాహ్నం. అబ్రహాం వయసు 99, శారా వయసు 89. అక్కడ ఏముందో తెలుసా, శారా 3 మానికల పిండి పిసికి అని ఉంటుంది, రొట్టెలు చేసెను. పనోళ్ళు లేరా? అబ్రహాం దగ్గర ఎంతమంది పనోళ్ళు ఉన్నారో బాగా తెలుసు మీకు, వాక్యం తెలిసిన వాళ్ళే కదా. షీ డిడ్ ఇట్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. తన సొంత చేతుల చేత చేసింది ఆమె. యు నో ద బ్లెస్సింగ్,
ఆ తర్వాత సంవత్సరం ఇస్సాకు పుట్టాడు. షీ బికేమ్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్. ఆశీర్వాదం కొరకు కాదండి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని బట్టి బిడ్డనిచ్చాడు అనుకోండి. ఆతిథ్యం ఇవ్వ మరొకడి. దేవదూతలకు ఆతిథ్యము చేసి, బహుశా ఇక్కడ దేవదూతలు ఉన్నారు, కానీ మనం కూడా ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇస్తామనే, మన దేవుడికి దేవదూతలు వస్తారనే కాదండి. ఒకవేళ దేవదూతలు వస్తే ఎలా ఆతిథ్యం ఇస్తామో అలా ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలి మనం. రాహాబు, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. కుటుంబమంతా సేవ అయ్యిందండి, కుటుంబమంతా సేవ అయ్యింది. ఎరికోలో అందరూ చచ్చిపోతే ఎరికోలో బతికి బయటపడ్డ కుటుంబము. చివరికి యేసుప్రభు తల్లులలో ఒక తల్లి అయ్యింది రాహాబు. రాహాబు ఇచ్చిన ఆతిథ్యం. అబీగయేలు, నాబాలు తిట్టి కోప్పడి వెళ్ళగొడితే అబీగయేలు వెళ్ళి ఆతిథ్యం ఇచ్చి, ఏమండి దేవుడు నాబాలు చంపేశాడు అనుకోండి, దావీదుకు భార్య అయ్యింది ఈమె. ఫిలమోను, మార్తా, మరియలు, హౌ మెనీ ఎగ్జాంపుల్స్? మార్తా, మరియలు. యోబు అంటాడు 31:32లో, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని కదా. చూశారా యోబు? అంటే అండి, ఆ రోజుల్లో ఆతిథ్యము పరదేశులకి ఎక్కువ ఇచ్చారండి. కారణం, ఈ రోజుల్లో మనకు హోటల్స్ ఉన్నాయండి, హోటల్లో రూమ్ తీసుకుంటున్నారు, ఉంటున్నారు. 2000 years బ్యాక్ అదే యోబు అయితే ఇంకా ఆల్మోస్ట్ 4000 years బ్యాక్, 2000 ఏళ్ల కిందట ఈ హెబ్రీ పత్రిక వ్రాయబడినప్పుడు ఆ రోజుల్లో ప్రాక్టీస్, ఎవరైనా ఏదైనా ఊరికి పోతే పరదేశులు వాళ్ళు ఏదో ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా మేము పరదేశులమండి, ఈ రాత్రి మీ దగ్గర ఉండొచ్చా, రండి మా ఇంట్లోకి రండి అని ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టడం, ఆ ప్రాక్టీస్ ఉండింది ఆ రోజుల్లో. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇక బయట వాళ్ళకి ఏమి ఇస్తాంలేండి, సంఘస్థుల సంగతి ఆలోచించండి, లేక మన సొంత అన్నదమ్ముల్లో పేదవాళ్ళ సంగతి ఆలోచించండి. ఇక్కడ 2 మాటలు, ఫిలడెల్ఫియా, ఫిలోక్సెనియా. సహోదర ప్రేమలో నిలకడగా ఉండండి. ఫిలడెల్ఫియా, ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చిరని ఉందే, అక్కడ వాడబడిన మాట ఫిలోక్సెనియా అంటే టువర్డ్స్ స్ట్రేంజర్స్, లవ్ టువర్డ్స్ స్ట్రేంజర్స్. లవ్ టువర్డ్స్ బ్రదర్స్ ఈజ్ ఫిలడెల్ఫియా, లవ్ టువర్డ్స్ స్ట్రేంజర్స్ ఈజ్ ఫిలోక్సెనియా. ఇక్కడ వాడబడిన మాట ఫిలోక్సెనియా, స్ట్రేంజర్స్. బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. బంధకములో ఉన్నవారిని, యాక్చువల్గా ఈ స్ట్రేంజర్స్ అనేది గమనించారండి. ఇన్ ద ఫస్ట్ సెంచురీ చర్చ్లో మనము యోహాను పత్రికలు కానీ అపోస్తల కార్యములు కానీ ఇవి చదివితే, ఆ రోజుల్లో అందరి దగ్గర న్యూ టెస్టిమెంట్ లేదు కాబట్టి అపోస్తలుల బోధ విన్నటువంటి వారు యెరూషలేములో నుంచి కానీ, యాంటియోకస్లో నుంచి కానీ, హెడ్ క్వార్టర్స్లో నుంచి వెళ్ళినప్పుడు ఈ ఐటనరీ ప్రీచర్స్ వెళ్ళేవాళ్ళు, కొత్త వాళ్ళు. సో వాళ్ళు ఒక ఊరికి వెళ్ళి, ఏదో కొలసికో ఎఫెసికో ఇంకొక ఏదో ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న స్థానిక సంఘానికి వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళకి వాళ్ళు తెలియదు, వాళ్ళకి వీళ్ళు తెలియదు. వాళ్ళు అక్కడి నుంచి లెటర్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆ లెటర్ తీసుకెళ్ళిస్తే ఆ ఉత్తరం చదివి ఆ కొత్త వారిని చేర్చుకునేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి అపోస్తలులు వాళ్ళకి నేర్పించిన బోధ ఆ సంఘానికి నేర్పించేవాళ్ళు. ఓ 3 నెలలు 4 నెలలు పరిచర్య చేసేవాళ్ళు, తర్వాత వెనక్కి వచ్చేవాళ్ళు. అందుకే యోహాన్ అంటాడు, నీ ప్రేమను గురించి వీళ్ళు నాకు చెప్పారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళని, ఆ రోజుల్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కొద్దిగా చదవండి మీకు అర్థమవుతుంది. సో ఆతిథ్యము ఇవ్వడం, అవసరమైతే ఇంట్లో ఉంచుకోవడం, 2 రోజులు 3 రోజులు 4 రోజులు. ఆ తర్వాత అంటాడు, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. 3వ విషయం, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. చూశారా?
బంధకాల్లో ఉన్న వారిని, అంటే కొద్దిమంది జైలుకి వెళ్ళారండి. హెబ్రీ సంఘంలో కొద్దిమంది జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీరే బంధించబడి ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ఆ బంధకాల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళండి, పలకరించండి, వాళ్ళకు కావాల్సిన ఇచ్చి రండి, అవసరమైనవి ఇచ్చేసి రండి, అవసరమైతే పరిచర్య కూడా చేసి రండి. ఇఫ్ దే ఆర్ సిక్ హెల్ప్ దెమ్. అది జరిగింది ఆది సంఘములో, జరిగిందండి ఆది సంఘములో. అదే రాస్తున్నాడు హెబ్రీ పత్రికలో. డూ ఇట్ లైక్ దాట్, డూ ఇట్ లైక్ దాట్, డూ ఇట్ లైక్ దాట్. మోషే ఒక ఎగ్జాంపుల్. దేవుని ప్రజలతో శ్రమయే మేలని హీ ఐడెంటిఫైడ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఫరో దానిని వదులుకున్నాడు, సుఖాన్ని వదులుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు. ఒనేసిఫోరు 2 తిమోతి 1వ అధ్యాయం 15-18 వచనాలు చదివితే, నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఒనేసిఫోరస్ 1వ అధ్యాయం 15-18. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీ వెరుగుదువు. When Paul wrote this letter, he was in the prison and he is going to die. 2 పేతురు పత్రికతో ఆఖరండి. He is going to die. వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీ వెరుగుదు. వారిలో పుగెళ్ళు, ఎర్మోగెనైన వారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకలను గురించి సిగ్గుపడక శ్రద్ధతో నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందునందు అతడు ప్రభు వల్ల కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉన్నాడు. సో ఈ ఒనేసిఫోరు ఈజ్ వన్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ దట్ ఎఫిషియన్ చర్చ్. పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు కూడా ఒనేసిఫోరు, అందుకే ఒనేసిఫోరు ఇంటివారు అంటాడు. అంటే నాట్ ఓన్లీ ఒనేసిఫోర్ వైఫ్, ఒనేసిఫర్ సన్స్, డాటర్స్, హూ ఎవర్ దే ఆర్. ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారో ఆ కుటుంబం అంతా కూడా. పౌలు అంటే పౌలు ఒక్కడే ఉంటాడండి. పౌలు వెంబడి ఎంతమంది పోతారో తెలుసా? పెద్ద పెద్ద టీం వెళ్తుంది పౌలతో పాటు సేవకు. వాళ్ళందరినీ తన ఇంట్లో ఉంచుకొని అయిపోయింది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు పౌలు. రోముకు వెళ్ళి శ్రద్ధతో నన్ను వెదికి ఏ ఖైదులో ఉన్నాడో, ఏ ఏరియాలో ఉన్నాడో ఎంక్వైరీ పౌలు ఏమండి ఒక నేరస్తుడు. ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు డై. ఎవరు పరిపాలిస్తున్నారు? నీరో పరిపాలిస్తున్నాడు. క్రిస్టియన్. పౌలు కొరకు ఎత్తిగాడంటే ఇతని మీద ఎంత ప్రెషర్ ఉంటుందండి. పర్వాలేదనుకున్నాడు, లెట్ మీ డై అనుకున్నాడు, తెగించాడు. అది ప్రేమ, అది బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడం, అది ఉపచారము చేయడం. ఎలాంటి బిలీవర్స్ అండి వాళ్ళు. ఇంకొక క్యారెక్టర్ ఉంది, ఎఫ్రోదితు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20-30 వచనములో మీకు బాగా తెలుసండి. ఆ 22వ అధ్యాయం ఆ మొదట్లో ఏముంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని రాస్తూ వెళ్తూ ఆ మనస్సు ఎవరికి ఉందో చెప్తాడు. ఎఫ్రోదితుకు ఆ మనస్సు ఉంది. క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనస్సు ఎఫ్రోదితుకు ఉంది. మీకు మారుగా నాకు పరిచర్య చేయడానికి నాతో పాటు ఖైదులో ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. చూసారా? ఫిలిప్పీ ఖైదులో పౌలు ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం యొక్క రిప్రజెంటేటివ్గా అతడు అక్కడికి వెళ్ళి దెన్ ఈ ఫెల్ సిక్. మీరు తర్వాత చదవండి వచ్చిన 20-30. అద్భుతమైన మనిషి అండి. ఎఫ్రోడైటస్ అంటే ఈ గ్రీకులో చామింగ్ అని అర్థం. ఈజ్ ఎ చామింగ్ క్రిస్టియన్. వై ఈజ్ చామింగ్ క్రిస్టియన్? రీడ్ ఇట్. యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ 12 క్యారెక్టర్స్ కనపడతాయి మీకు. చామింగ్ క్రిస్టియన్ అనడానికి 12 కారణాలు కనపడతాయి అక్కడ. సో ఈ వెంట్ దేర్. పౌలుకు పరిచర్య చేశాడు ఖైదులో. అండ్ ఈ ఫెల్ సిక్ అంటూ
డై అని అంటాడు. ఈ ఫెల్ సిక్ నై అంటు డెత్ అంటాడు పౌలు అక్కడ. నై అంటు డెత్ అంటే అంటే ఆల్మోస్ట్ ఈ టేస్టెడ్ డెత్. ఎపఫ్రోదిత్. బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, శ్రమలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకోరండి. మీరును శరీరంతో ఉన్నారంటే నీకు ఆకలి ఉంది, నీకు శరీరం ఉంది, నీకు వస్త్రం కావాలి, బట్టలు కావాలి, దుప్పట్లు కావాలి, ఆహారం కావాలి, మందులు కావాలి, కొంత డబ్బులు కావాలి. అది దాని అర్థం. మనందరికీ బాగా మనందరం చేసే సహాయం ఏంటో తెలుసండి. జనరల్గా విల్ ప్రే బ్రదర్, విల్ ప్రే. డబ్బులు ఖర్చు కావుగా ప్రేకి? డబ్బులు ఖర్చు కావుగా సార్? డబ్బు ఖర్చు కాదు, మీ శ్రమ ఖర్చు అవ్వదు, మీ కాళ్ళకు కష్టం ఉండదు, మీ చేతులకు కష్టం ఉండదు, మీ పర్సు మీద బరువు పడదు. ప్రార్థన. మీరును శరీరంలో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. నెక్స్ట్, వ్యక్తిగత సంబంధాలు, పర్సనల్ లైఫ్. కుటుంబములో పరిశుద్ధత. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేషాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవటం లేదండి. ఫ్యామిలీ సెమినార్స్ అవి ఇవి చాలా విని ఉంటారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ మోర్ ఆన్ దిస్. బట్ ఫ్యామిలీలో పరిశుద్ధత ఉండాలి. ముఖ్యంగా లైంగిక పరమైన పరిశుద్ధత. ఘనమైనది అనే మాట ఉంది ఇక్కడ, ఆనరబుల్. గ్రీకులో ఈ మాట టిమియోస్. ఈ మాట ఎందుకు చూపిస్తున్నానంటే 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తముతో మీరు కొనబడ్డారు, విమోచించబడ్డారు. సో ఇక్కడ అమూల్యమైన మాట టిమియోస్. అంతేకాదు, ప్రకటన గ్రంథములో అమూల్యమైన నానావిధ రత్నములు, దాని వెలుగు, ఆ పట్టణం యొక్క వెలుగు అమూల్య రత్నము. సో ఇక్కడ అమూల్యము టిమియోస్. 19వ వచనము టిమియోస్. ఆ మాట అక్కడ ఉపయోగించాడండి. వివాహము అంత ఘనమైనది. యేసుప్రభు రక్తం ఎంత అమూల్యమైనదో, పరలోకం ఎంత అమూల్యమైనదో, కుటుంబంలో పరిశుద్ధత అంత అమూల్యమైనది, అంత అమూల్యమైనది. ధనాపేక్ష లేక తృప్తి కలిగి ఉండండి అంటాడు 5వ వచనములో. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ధనాపేక్షకు లేకుండా తృప్తి కలిగి ఉండడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాను అన్న వాగ్దానానికి సంబంధం ఉంది ఇక్కడ. తృప్తి కలిగి ఉండండి. ప్రభు ఇలా అంటున్నాడండి, ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరుడు. మత్తయి 6:24-25 వచనాలు. అతడు ఒకరిని ద్వేషించిన ఎడల ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి తరించుకుందుమో అని మీ దేవుని గూర్చి అయినను చింతింపకుడి. 2 యజమానులకు దాసులుగా ఉండండి. యేసుప్రభు ఏమంటే నాకు పాపానికి, నాకు సైతానికి అని అంటంలే, దేవునికి సిరికిని. అంటే ఈ లోకములో దేవునికి పోటీ ఎవరయ్యా అంటే సాతానుడు కాదు, దేవునికి పోటీ పాపం కాదు, దేవునికి పోటీ లోకం కాదు, దేవునికి పోటీ సిరి, ధనము, డబ్బు, ఐశ్వర్యము. ఆలోచించండి, ధనము యొక్క ప్రామినెన్స్ యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ. అది మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదో, అది మనల్ని ఎంత ప్రభావితం చేయగలదో, అది దాని లెవెల్ ఏంటో చెప్తున్నాడు యేసుప్రభు వారు. దేవునితో పోటీ పడగలిగేది ధనం మాత్రమే. అందుకనే దాని పట్ల అపేక్ష, దేవునితో శత్రుత్వం, దేవునితో అపేక్ష, తృప్తి కలిగి జీవించుట.
ఎందుకనగా 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొద్దిమందికి ఎంత పిచ్చండి డబ్బు అంటే. ఐ సీ సమ్ ఫ్యామిలీస్, దే క్లెయిమ్ టు బి బిలీవర్స్, ప్రీచర్స్, కొడుకు కూతురు అమెరికాలో సెటిల్ అయిపోతారండి, అక్కడ సిటిజన్స్ అయిపోతారు, దే విల్ నెవర్ కమ్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడ ఆస్తులు కొంటుంటారు. ఐ వండర్ వై దీస్ పీపుల్ డూ ఇట్. ఒక ఇల్లు ఉంటుంది, ఇంకో అపార్ట్మెంట్ కొంటారు, ఇంకో అపార్ట్మెంట్. పోనీ నువ్వు చనిపోయినాకే నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కష్టాలు పడతారు, వాళ్ళకు పోయేటప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడికి ఒక ఇల్లు ఈమెకు ఒక ఇల్లు ఇచ్చేసి పోదాము, ఏదో రెంట్ల మీదనే బతుకుతారు అనే తల్లిదండ్రులుగా మనకు ఆ బాధ్యత ఉంది కదా. కానీ ఇదేం పిచ్చండి. ఐ హ్యావ్ సీన్ సమ్ ఫ్యామిలీస్ బ్రదర్స్, 2-3 ఇండ్లు కొన్న వాళ్ళని నేను చూశాను. దశభాగం కరెక్ట్గా ఇస్తారండోయ్, అంతకుమించి ₹1 విధిల్చరు. ఇక దశభాగం ఎందుకంటే దేవుడు తంతాడేమని భయం, అంతకంటే ఇంకేం లేదండి. సో కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని డబ్బు పోగేసి బ్యాంకులో పెట్టి పోతాడు డబ్బు వదిలేసి. యేసుప్రభు అన్నారు ఏమండి, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించిన సిరి అని కాదండి. గుడ్ బాయ్ అంటే ఆ బాయ్ యొక్క నేచర్ గుడ్. దిస్ ఈజ్ బ్యాడ్ ఫుడ్ అంటే ఆ ఫుడ్ మంచిది కాదు, ఆ ఫుడ్ యొక్క నేచర్ బ్యాడ్. అన్యాయపు సిరి అంటే సిరి యొక్క బుద్ధి అన్యాయం. సిరి అన్యాయం చేసే బుద్ధి ఉంది డబ్బుకి. అది చేసే అన్యాయం ఏంటి? మనం పోయేటప్పుడు మనం ఎంబడి రాదు. అరే బాబు ఇంత కష్టపడి సంపాదించాడయ్యా వీడు, ఎవడికి పెట్టకుండా ఎవడికి ఇవ్వకుండా రిస్క్ చేసి సంపాదించాడు, చివరికి ఆరోగ్యం పాడు చేసుకొని కూడా పోగేశాడు, పాపం చచ్చిపోయాడు, ఆడెంబడి పోతాను నేను అని చెప్పి రాదది. అన్యాయం చేస్తుంది ఒకరోజు ఆ డబ్బు నిన్ను. అలా కాకపోతే నిన్నన్నా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు పోయేటప్పుడు నీతో రాదు, నువ్వు బ్రతికుండగా కొన్నిసార్లు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అయ్యో వీడు నన్ను ఇంత కష్టపడి సంపాదించాడు కదా ఉందాంలే అని చెప్పి అనుకోదండి. సడన్గా మెడికల్ బిల్లు వస్తుంది, అయిపోయింది, 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు గాన్. థింక్ అబౌట్ ఇట్. తమ్మును తామే పొడుచుకొనిరి. కీర్తన 23:5 దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత సంపాదించాడండి దావీదు. కానీ బిల్డింగ్లు కట్టింది సొలొమోన్ అండి. ఇయర్స్ అండ్ ఇయర్స్ కట్టాడు తన బిల్డింగ్. దేవాలయం కట్టడానికే పోగేశాడు దావీదు డబ్బు, తన కొరకు కాదు. నా గిన్నె నిండి పొరలేదు. దట్ ఈజ్ సాటిస్ఫాక్షన్. గిన్నె నిండి బయటికి వేరే వాళ్ళకు పొరలింది. మన గిన్నెలు నిండవు. ఎందుకంటే మనవి గిన్నెలు కాదు, డ్రమ్ములు. ఎందుకు నిండుతాయి? అవి నిండవండి, నిండవై. ఇంకా పొరలేదు ఎప్పుడు పక్కోడికి. థింక్ అబౌట్ ఇట్. కీర్తన 62:10 ఇలా అంటాడు, బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనటి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను అంటే నువ్వు కష్టపడి సంపాదించినప్పటికీ, న్యాయంగా వచ్చినప్పటికీ కూడా దాన్ని లక్ష్య పెట్టొద్దు, దాని మీద మనసు పెట్టొద్దు. యోబు అంటాడు, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, అదీను న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. ఏమింక ఎక్స్ప్లెనేషన్ అండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఆ వచనం తనకు తానే బోధిస్తూ ఉంది. ఆ బోధ వినండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హెబ్రీ పత్రిక 13:5-6 వచనాలు చదువుతున్నాను. నిన్ను ఏమాత్రమే విడువను, నిన్ను ఎన్నడూ ఎనబాయునని ఆయనే నీకు చెప్పాను కదా. సో ఈ మాట ఎప్పుడు చెప్పాడు? కీర్తన గ్రంథంలో నుంచి 118వ కీర్తన నుంచి తీసుకున్నారనుకోండి. యాకోబు పద్దనరాముకు పారిపోయేటప్పుడు బేతెల్లో కూడా దేవుడు ప్రత్యక్షమై ఇదే మాట చెప్తాడు.
ఇశ్రాయేలు ప్రజలు కానాన్లోనికి వెళ్ళిపోయే ముందు ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయాల్లో దేవుడు మళ్ళీ మోషే ద్వారా ఈ మాట యెహోషువతోనూ వాళ్ళతోనూ చెప్తాడు. ఆ మాట ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు. ప్రభువు మీద ఆధారపడండి. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చెయ్యగలరు. దేవుడు నమ్మకమైన వాడు అని హెబ్రీ పత్రికలోనే ఇంతకుముందు చదివాం. ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన తన వాగ్దానం విషయంలో వెనక్కు పోయేవాడు కాదు. దీని గురించి మనం బైబిల్ స్టడీలో చెప్పుకున్నాం. ఇది కూడా దేవుడిచ్చే వాగ్దానమే. దేవుడు చెప్పాడు, ఆయన మీరడు. దేవుడి మీద ఆధారపడండి, డబ్బు మీద కాదు. దైవ సేవకులతో సంబంధాలు 7 నుంచి 9 వచనాలు, మళ్ళీ 17వ వచనం కూడా. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనిడి. వారి ప్రవర్తన ఫలము, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు దాన్ని తలంచుకో. వారి విశ్వాసమును అనుసరించుడి. మీ మీద నాయకులుగా ఉన్నారే, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించడి. అంటే వాళ్ళు 100% పర్ఫెక్ట్, వాళ్ళు మహా గొప్పోళ్ళు, పైనుంచి దిగొచ్చిన దేవదూతలని చెప్పట్లే. డోంట్ లుక్ ఎట్ దేర్ వీక్నెసెస్, బట్ లుక్ ఎట్ దేర్ ఫెయిత్. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరికి బలహీనతలు లేవండి, ఎవరు పర్ఫెక్ట్ అండి? ఏమండి, ఎవరు పర్ఫెక్ట్ అండి? కాబట్టి ఇంపర్ఫెక్షన్స్ చూడకండి. ఇఫ్ యూ వాంట్ టు ఆనర్ యువర్ ఎల్డర్స్, యువర్ డీకన్స్, యువర్ ప్రీచర్స్, యువర్ పాస్టర్స్, డోంట్ లుక్ ఎట్ దేర్ వీక్నెసెస్. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ లుక్ ఎట్ హిస్ ఫెయిత్. ఏమండి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభువు మారడు. ఆయన ప్రేమ మారలేదు. ఆయన మనతో ఉండే విధానం మారలేదు. ఏమండి, అలాగే మీ నాయకులతో మీరుండే విషయంలో మార్పు తేవద్దు అంటాడు. సరే, ఇక దీని గురించి చాలా చెప్పుకోవచ్చు అనుకోండి. నేను ఆ యాంగిల్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియూ ప్రయోజనము కలుగలేదు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోపడండి. వారు ఆనందంగా పరిపాలించాలండి సంఘాన్ని. అంటే పరిపాలించాలంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యాజ్ లార్డ్స్, బట్ యాజ్ సీనియర్ డిసైపుల్స్ ఇన్ ద చర్చ్, యాజ్ గైడ్స్, యాజ్ కోచెస్. ఏమండి, వీఆర్ నాట్ ద మేనేజర్స్, వీఆర్ ద కోచెస్. మేనేజర్ ఎక్కడో ఏమండి ఆఫీస్ రూమ్లో ఉండి డైరెక్షన్స్ ఇస్తాడు. కోచ్ ఫీల్డ్లో ఉంటాడు. మనం కోచులమండి, మనము నాయకులము. ఇలాంటి వారికి సంఘము వారు బాధపడేటట్టు చేయకూడదు. లోబడండి, వారు చెప్పే వాక్యానికి లోబడండి. వారు ఏదైనా పని చెప్తే ఆ పని వినండి, ఆ మాట వినండి, ఆ పని చెయ్యండి. నేను వీడికి ఎందుకు చెప్పాను రా అని అతను బాధపడేటట్టు చేయకండి. వాళ్ళు దుఃఖముతో సంఘములో సేవ చేయకూడదు. ఆనందంతో తృప్తిగా వాళ్ళు సేవ చేయాలి అంటే మీరు లోబడాలి. సంఘము లోబడ్డం నేర్చుకోవాలి. వారి బోధలు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారి విశ్వాసమును అనుసరించండి. యేసుక్రీస్తు మీద దృష్టి నిలపండి. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కనుక ఫోకస్ ఆన్ హిమ్, డోంట్ ఫోకస్ ఆన్ దీస్ పీపుల్. చూశారండి, వీఆర్ ఫ్యాలిబుల్ అండి, పడిపోయేవాళ్ళమండి. బట్ యేసుప్రభు ఒక్కడే అలా నిలబడి ఉండగలిగేవాడు. సో ఆయన వైపు మీ దృష్టి పెట్టండి. ఆయన మార్పు లేనివాడు. మన నాయకులు అప్పుడప్పుడు మారవచ్చు. అయినప్పటికీ కూడా వారి బోధనను జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి,
వారి విశ్వాసాన్ని అనుసరించండి, దుర్బోధల చేత త్రిప్పబడవద్దు. అంటే మంచి బోధ చేసేవారు నాయకులుగా ఉండాలి, మంచి బోధ వినండి. అన్య బోధ ఏంటో గుర్తుపట్టగలిగే స్థాయిలో రైట్ డాక్టరల్ టీచింగ్లో మనము పెరగాలి, సంఘము పోషించబడాలి. మీ పైనున్న నాయకులకు లోబడుడి. పౌలు యొక్క మాదిరి ఇది చెప్పుకొని ముగిద్దాం. వచ్చే వారము యేసు ప్రభుతో మనకున్న సంబంధం, దాని గురించి మనం ఆలోచన చేస్తాం. పౌలు తిమోతికి రాస్తూ ఇలా అంటాడు, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ పాల్. యేసు ప్రభు యొక్క శిలువ మీద 7 మాటలు లాంటి మాటలు అయ్యి చూడండి. అయితే నీవు నా బోధను, ఏమంటున్నాడు పౌలు, నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, సో నా హింసలను, అట్టి హింసలను సహించి తిని నా సహనాన్ని. సో ఏమంటాడండి, నా బోధను నువ్వు అనుసరించు, నా ప్రవర్తనను అనుసరించు, నా ఉద్దేశాన్ని అనుసరించు, నా విశ్వాసాన్ని అనుసరించు, నా శాంతాన్ని అనుసరించు, నా ప్రేమను అనుసరించు, నా ఓర్పును అనుసరించు, నా శ్రమలలో పాలివాడవుగా ఉండు, వాటిని అనుసరించు, హింసలను సహించడాన్ని అనుసరించు, అనుకరించు. ఫాలో అండ్ ఇమిటేట్, ఫాలో అండ్ ఇమిటేట్, అనుసరించు, అనుకరించు. ప్రియులారా, అదండి ఒక మాదిరి. ఇక్కడ నాయకులకు ఒక ఛాలెంజ్. ఏమి మాదిరి నా సంఘము ముందు నేను ఉంచుతున్నాను, నేను కానీ నా కుటుంబం కానీ, ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ పాస్టర్స్. వాట్ ఈస్ అవర్ రోల్ మోడల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ చర్చ్? వాళ్ళు మనల్ని అనుసరించాలన్నా, వాళ్ళు మనల్ని అనుకరించాలన్నా, ఏమండి, వాట్ ఈస్ అవర్ రోల్ మోడల్? వెనక్కి వెళ్తాను ఒక్కసారి. వారి బోధలు ఏంటి? మన బోధలు, హౌ ఆర్ వై ప్రీచింగ్? ఎంత కష్టపడుతున్నాం మనం బోధించడానికి, ఎంత కష్టపడి మన వర్తమానం సిద్ధపరుస్తున్నాం, ఏమండి? వారి ప్రవర్తన ఫలం ఏంటి? మన ప్రవర్తన ఫలం మన సంఘం ముందు. వారి విశ్వాసం ఏంటి? మన విశ్వాసం మన సంఘం ముందు ఏంటి? మన విశ్వాసం మన సంఘం ముందు, ఏమండి? మన దృష్టి యేసుప్రభు మీద ఉందా? ఇంకా దేని మీదైనా ఉందా? మన సంఘస్థులు మనల్ని చూసినప్పుడు మన దృష్టి దేని మీద ఉందని వాళ్ళు గుర్తిస్తున్నారు, ఏమండి? దుర్బోధల చేత. హౌ ప్యూర్ ఈజ్ అవర్ ప్రీచింగ్? హౌ ప్యూర్ ఈజ్ ఇట్? ధైర్యంగా దుర్బోధల్ని ఖండించి గద్దించి చెప్పగలుగుతున్నామా? పైనున్న నాయకులు మన ఒబీడియన్స్ ఏంటి? అవర్ ఒబీడియన్స్ టు అవర్ ఎల్డర్స్. ఎవ్రీ ఎల్డర్ నీడ్ టు ఒబే అనదర్ ఎల్డర్. ఎవ్రీ డీకన్ నీడ్ టు ఒబే అదర్ ఎల్డర్ అండ్ డీకన్. మనం ఒకరికొకరం లోబడాలి కదా, నాయకులము, లీడర్స్మి, ఎల్డర్స్మి, డీకన్స్మి. మొండి పట్టుపడితే ఎట్లా? ఇదే అని మొండి పట్టుపడితే ఎట్లా? అప్పుడు కదా వాళ్ళు మనల్ని అనుకరిస్తారు. పౌలు ఎంత బోల్డ్గా చెప్తున్నాడండి. హౌ బోల్డ్ వాజ్ పాల్. మళ్ళీ చదువుకోండి 2 తిమోతి 3:10-11 వచనాలు. నేను ఇంతటితో ముగిస్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వచ్చే వారము నా యొక్క చివరి బైబిల్ స్టడీ ఫర్ యూ పీపుల్. ప్రియులైనటువంటి మీకు నేను ఇవ్వబోయే చివరి బైబిల్ స్టడీ వచ్చే వారము. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని
దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, సమాధానాధిపతి, మీ మాటల కొరకు మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. బోధించు వారమే కాక పాటించే వారముగా, అనుసరించే వారముగా మేము ఉండగలిగినట్లుగా మీ కృప మాకిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్. గాడ్ బ్లెస్ యూ.